ఎంతో టేస్టీగా ఉండే జిన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే వేడి చల్లారిన తర్వాత మాత్రమే ఇది కట్ చేసుకొని తినాలి. వేడిగా ఉన్నప్పుడు తిన్నామనుకోండి కాస్త ఇకారం అనిపిస్తుంది. అలాగే మనకి గిన్నెలు కూడా మనకి నీరు నీరు అయిపోతుంది వేడి మీద ఉన్నప్పుడు కట్ చేస్తే. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇదొచ్చేసి నేను ఫస్ట్ 3 అట్లలో వేసుకున్నాను కదా. నాకైతే మొత్తం పాలైతే ఈ పెద్ద గిన్నె నిండా వచ్చినాయి. అయితే నేను 3 అట్లలోకి సర్దుకుని ఇలాగైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వండింది ఈ పెద్ద గిన్నె కాబట్టి ఇది చల్లగా అయ్యింది. ఇది చల్లగా అయింది కదా, ఇప్పుడు కట్ చేసి ఇలాగ బౌల్స్లో వేసుకుంటున్నాను. ఇలా చూడండి, చాలా గట్టిగా అయితే వచ్చింది. ఇలా ముట్టుకుంటే అలా చాలా సున్నితంగా ఉంది. ఇలా ముక్క తీసుకుని ఇలా స్పూన్ తోటి ఒక్కసారి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మరి కొంచెం మందికి అయితే జిన్ అంటే ఇష్టపడతారు, కానీ చేయడం ఎలాగనో వాళ్ళకి తెలియదు. అలాగే చేయడం కూడా రాదు అని భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఈరోజు మన వీడియోలో ఈ జిన్ను ఏ విధంగా తయారు చేసుకున్నాను నేను అనేది మన వీడియోలో అయితే ఉంది. చాలా ఈజీగా తయారు చేసే విధానం కూడా ఇప్పుడు మన వీడియోలో ఉంది, చూసేయండి. అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందు 1 లీటర్ పాలకి 1/2 లీటరు జిన్ను పాలను అయితే తీసుకున్నాను. అంటే 1 వంతు పాలకి 3 వంతులు అంటే 4 వంతులు మామూలు పాలు వేసుకోవాలి. 1/2 లీటర్ జిన్ను పాలకి లీటర్ పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను చూడండి. అలాగే 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ పంచదారని ఇలా మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇలాచి లవంగాలు పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కలుపుకునే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక ఎడాలపాటి గిన్నె తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గిన్నె తీసుకున్న తర్వాత మనం ముందుగా లీటర్ ప్యాకెట్ ఉంది కదా, ఇలా లీటర్ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకుని ఈ పాలు వేసుకోవాలి. దీంట్లోకి మనము 1/2 లీటర్ పాలు జిన్ను పాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇలాచి అలాగే మిరియాలు కలిపి మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడిని ఇందులో వేసుకుని ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే స్వీట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1/2 కేజీ బెల్లంని ఇలా తరిగేసిన, అలాగే పంచదారను కూడా మిక్సీ పట్టుకున్నాను. అలాగే మీకు చూపిస్తాను వేసేటప్పుడు. ఇంకా మీకు స్వీట్ అనేది కాస్త తగ్గించేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జిన్ను పాలు వచ్చేసి ఫస్ట్ రోజు పాలు కాబట్టి వంతుకి 4 వంతులు పాలు పడతాయి. అదే మీరు జిన్ను పాలు రెండో రోజు తీసుకున్నారనుకోండి, ఇంకా రెండో రోజు పాలు అయితే సగం పాలే వేసుకోవాలి, వంతుకు వంతు. అలాగే 3వ రోజు పాలు అయితే ఇంకా పాలు కలపవలసిన అవసరం లేదు, ఇరుగు జిన్ను కింద అవుతాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఇప్పుడు మనకి బెల్లం కరిగిపోయిన తర్వాత పంచదార పొడి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కరిగేటట్టు గరిటెతోటి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నెలోకి ఇలాగా పాలని టీ వడకట్టే సిక్కం ఉంటుంది కదా, దాంతో ఇలా వడకట్టుకోవాలి. ఇలా ఎందుకు వడకట్టుకోవాలంటే మనము మిరియాలు ఇలాచి పౌడర్ వేసాము కదా, దానిలోంచి ఏమన్నా పీసులున్నా లేదా బెల్లంలో ఏమన్నా డస్ట్ పీసులు ఉన్నా కూడా మనకి ఈ చిక్కంతో వడగొట్టుకోవడం వల్ల మనకి పాలు మాత్రమే ఇందులోకి వెళ్తాయి. అలాగే ఏమన్నా పీసు కింద బెల్లము ఇలాగ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కరగని లాస్ట్కి చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, అవి కూడా మనకి ఈ సిక్కంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనము పాలు ఇలా ఈ పెద్ద దాని నిండా వచ్చినాయి కదా, ఇలా పెట్టుకోకూడదు. మనకి గిన్నె అనేది ఉడికేటప్పుడు పొంగుతుంది కాబట్టి సగం మాత్రమే వేసుకోవాలి. గిన్నె అనేది ఫుల్ ఉన్నది కదా, దాంట్లోకి సగం పాలు మాత్రమే వేసుకుని పెట్టుకోవాలి. అంతగా మీకు పెట్టుకోవాలనుకుంటే కాస్త పావంతు ఖాళీ ఉంచాలి గిన్నెకి. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఇలా ఒక చిన్న బాక్స్లోకి అలాగే ఒక చిన్న గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడాలపాటి గిన్నె ఒకటి స్టవ్ పై పెట్టుకుని దాంట్లోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ పాలు కలుపుకున్న ఈ జిన్ను పాలు ఇందులో పెట్టేసుకోవాలి. ఎడాలపాటి గిన్నెలో పెట్టేసి దానిపైన మూత పెట్టి దానిపైన బరువు అనేది పెట్టి దానిపైన ఇంకొకటి మూత పెట్టి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మనకి ఇలా జిన్ను అనేది పైకి ఆవిరికి జిన్ను పాల పైన ఉన్న మూత అనేది పక్కకు జరిగిపోతుంది కాబట్టి వెయిట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు అది రెడీ అయిపోయింది, ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దాన్ని దింపేసుకుని మరొక గిన్నెని అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ అది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడోది చూసారా, ఇప్పుడు 2 కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న బాక్స్ ఉంది కదా, అది కూడా పెట్టేసుకుంటాను. ఇప్పుడు చిన్న బాక్స్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ప్రతి దానిపైన మనము ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు ఇలా వెయిట్ అనేది పెట్టుకోవాలి, బరువు అనేది. లేదనుకోండి మూత అనేది పక్కకి వెళ్ళిపోయి జిన్ను పాలు అనేవి పైకి సీదేస్తుంది అనమాట. అంటే పాలు పొంగిపోతాయి కాబట్టి పైన మూత పెట్టుకుంటే ఇప్పుడు మొత్తము నాకైతే
10 మినిట్స్ పట్టిందండి. 3 అట్లకి అంటే అర్ధగంట పట్టింది. 3 రెడీ అవ్వడానికి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే జిన్ అయితే రెడీ అయిపోయింది 3 గిన్నెల్లోకి. ఇప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి నేను ముందుగానే చేసుకున్నాను కదా, ఇది అయితే చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఇలా కట్ చేసి ఇలా బౌల్స్లో వేసి పిల్లలకి పెద్దలకి అందించాలి. అలాగే ఈ జిన్నుని వేడి మీద కట్ చేస్తే జిన్ అనేది మనకి నీరు అయిపోతుంది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇంతేనండి. మరి ఎంతో ఈజీగా తయారు చేసుకునే జిన్ను మన వీడియోలో ఉంది కదండి. ఈసారి ఎవరైనా సరే రాదు అనేవాళ్ళు ఈ వీడియో చూసి ఈజీగా తయారు చేసుకోండి. అలాగే చూడండి ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జిన్నుని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా చాలా టేస్టీగా ఉంది కదా. మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.